నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఇక భారత్ వంటి దేశాలలో చమురు సెగలు తీవ్రతరమయ్యాయి. ఇంధనం సరఫరాలో కొరత ఏర్పడుతూ ఉండడంతో దేశంలో చాలా చోట్ల పెట్రోలు, డీజిల్ స్టాక్ లేక పెట్రోల్ పంపులను మూసేస్తున్నారు. అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్త ఇంధన సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడగా భారత్ వంటి దేశాలలో చమురు సెగలు తీవ్రతరమయ్యాయి. ఇంధనం సరఫరాలో కొరత ఏర్పడుతూ ఉండడంతో దేశంలో చాలా చోట్ల డీజిల్ స్టాక్ లేక పెట్రోల్ పంపులను మూసేస్తున్నారు. అలాగే ఎల్పిజి సిలిండర్లు కూడా బుక్ చేసిన తర్వాత చాలా రోజులకు డెలివరీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలామంది ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నారు. సాంప్రదాయ ఇంధన వనరులను వాడటంతో పాటు ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇవి దీర్ఘకాలంలో భారత్కు మేలు చేసేవే అయినప్పటికీ దేశం ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఇంధన షాక్ నుంచి కోలుకోవడం కష్టంగా మారింది. కానీ అందుకు కూడా మరొక ప్రత్యామ్నాయం కనిపిస్తోంది. అదే 100% ఇథనాల్. దీన్ని ఇప్పటికే ఇంధనాలలో కలిపి వాడేస్తున్నాం. కేవలం స్వల్ప మోతాదులో కలిపి విక్రయిస్తున్నారు మరికొంతమంది. అయితే వాహనాలలో 100% ఇథనాల్ వాడే దిశగా కేంద్రం ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించిందా అంటే అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా శిలాజ ఇంధనాలకు భవిష్యత్తు లేదని, ఎథనాల్, హైడ్రోజన్, ఎలక్ట్రిసిటీ వంటి ప్రత్యామ్నాయాలకు త్వరగా మారాలని సూచించడం అందుకు ఊతమిస్తోంది. ఇక తాజాగా నిర్వహించిన బస్ వరల్డ్ ఇండియా 2026 సమ్మిట్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. భారత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఫాజిల్ ఇంధనాలకు భవిష్యత్తు లేదని, ఇథనాల్, హైడ్రోజన్, ఎలక్ట్రిసిటీ వంటి ప్రత్యామ్నాయాలకు త్వరగా మారాలని ప్రజలకు సూచించారు. డీజిల్, పెట్రోల్ వాహనాలకు భవిష్యత్తు లేదంటూ ఆ వాహనాలను ప్రజలు మార్చకపోతే జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఇదే సమయంలో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ E85, E100 వంటి హై ఇథనాల్ ఇంధనాలను వాహనాల ఎమిషన్ నార్మ్స్లో చేర్చింది. ఇది పోస్ట్ పెట్రోల్ వ్యవస్థకు రెగ్యులేటరీ సిద్ధతను సూచిస్తోంది. భారత్ ఇప్పటికే 2025 నాటికి పెట్రోల్లో 20% ఇథనాల్ మిశ్రాన్ని కలిపి ఉపయోగిస్తోంది. ఇప్పుడు E100 వైపు అడుగులు వేస్తోంది. భారత్ ఎక్కువగా క్రూడ్ ఆయిల్ను దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రతి సంవత్సరం లక్షల కోట్ల రూపాయలు విదేశాలకు వెళుతున్నాయి. ఇది అంతర్జాతీయ చమురు ధరలు, మధ్య ప్రాచ్య ఉద్రిక్తతల వంటి అంశాలపై ఆర్థిక వ్యవస్థను ఆధారపడేలా చేస్తోంది. అందుకే పాలసీ మేకర్లు ఇంధన మార్పును పర్యావరణ అంశంగా కాకుండా ఆర్థిక వ్యూహంగా కూడా చూస్తున్నారు. ఇథనాల్ ఈ సందర్భంలో దేశీయంగా ఉత్పత్తి చేయగల ప్రత్యామ్నాయంగా మారింది. చెరకు, ధాన్యాలు, వ్యవసాయ వ్యర్థాల నుంచి ఇది తయారవుతుంది. ఇది దిగుమతులను తగ్గించడమే కాకుండా రైతులకు ఆదాయాన్ని కూడా పెంచుతుంది. ఈ విధానాన్ని అమలు చేయడం క్లిష్టమైనప్పటికీ ఇందులో సమస్యలు కూడా ఉన్నాయి. ఇథనాల్లో ఎనర్జీ డెన్సిటీ తక్కువగా ఉండటం వల్లనే మైలేజ్ కూడా తగ్గుతుంది అని ఒక అభిప్రాయం వినిపిస్తోంది. ఇది ధరలపై సున్నితంగా స్పందించే భారత మార్కెట్లో వినియోగదారుల ప్రవర్తనపై ప్రభావం చూపుతోంది. కాబట్టి పాలసీ మేకర్లు ధరలు లేదా సబ్సిడీల ద్వారా సమతుల్యం సాధించాల్సి ఉంటుంది. రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ తాజా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఈ మార్పులో కీలక దిశగా మారింది. E85, E100 ఇంధనాలను ఎమిషన్ నామ్స్లో చేర్చడం ద్వారా ఇక ప్రభుత్వం ఇవి ప్రధాన ప్రవాహంలో భాగమని ప్రకటించింది. రెగ్యులేషన్ సాధారణంగా మార్కెట్ మార్పులకు ముందు ఉంటుంది. ఆటోమేకర్లు కొత్త ఇంజిన్ టెక్నాలజీలో పెట్టుబడి పెట్టడానికి స్పష్టత అవసరం. ఇక ఫ్యూయల్ రిటైలర్స్ కూడా మౌలిక సదుపాయాలను అప్గ్రేడ్ చేయాలి. ప్రత్యామ్నాయాలలో ఇథనాల్ అత్యంత వేగంగా అమలు చేయగల పరిష్కారంగా మారిపోయింది. హైడ్రోజన్, ఎలక్ట్రిక్ వాహనాలతో పోలిస్తే మౌలిక సదుపాయాల పెట్టుబడి తక్కువగా అవుతుంది. పెట్రోల్తో మిక్స్ చేసి ప్రస్తుత ఇంజిన్లలో దీన్ని ఉపయోగించుకోవచ్చు.
E20 విజయవంతమైనప్పటికీ E85 లేదా E100కి మారడం ఒక సవాలుగా మారుతోంది. వీటికి ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు అవసరపడతాయి. బ్రెజిల్ వంటి దేశాల్లో ఇవి సాధారణం అయినప్పటికీ భారత్లో ఇంకా ప్రారంభ దశలోనే ఇవి ఉన్నాయి. అయితే ఇథనాల్ 100% వాడకం పూర్తి పరిష్కారం కాదు. మైలేజ్ తగ్గడం, వినియోగదారులకు అదనపు ఖర్చు. అయితే భారీ స్థాయిలో ఉత్పత్తికి వ్యవసాయ భూమి, నీటి వినియోగం, ఆహార భద్రతపై ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా చెరకు వంటి నీటి అవసరం ఎక్కువ ఉన్న పంటలపై ఆధారపడడం మరొక సవాలుగా కూడా నిలిచే అవకాశం ఉంది. ఇక పాత వాహనాలు హై ఇథనాల్ ఫ్యూయల్కు అనుకూలంగా ఉండవు. దీంతో మార్కెట్ విభజన, లాజిస్టికల్ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఇథనాల్ ప్రధానమైనప్పటికీ భారత్ ఇతర మార్గాలపై కూడా దృష్టి పెట్టింది. హైడ్రోజన్ మొబిలిటీపై పైలట్ ప్రాజెక్టులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇది హెవీ వాహనాలకు జీరో ఎమిషన్ పరిష్కారం అయినా ఖరీదుగా మారింది. సిఎన్జి, ఎల్ఎన్జి నగర రవాణాలో ట్రాన్సిషన్ ఫ్యూయల్స్గా కొనసాగుతున్నాయి. వినియోగదారులకు ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఫ్యూయల్ స్టేషన్లలో వివిధ ఎంపికలు అందుబాటులోకి రానున్నాయి. వాహన కొనుగోలు సమయంలో ఫ్యూయల్ కంపాటబిలిటీ కీలక అంశంగా మారనుంది. ఆటో పరిశ్రమకు ఇది సవాల్ మాత్రమే కాకుండా ఓ అవకాశంగా మారుతుందని నిపుణులు చెబుతున్న మాట. ఇక కొత్త టెక్నాలజీలలో పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. అలాగే పాత వాహనాలను నిర్వహించాల్సి ఉంటుంది. ఈ మార్పును సులభతరం చేయడానికి పన్ను రాయితీలు వంటి మద్దతులు కూడా అవసరపడతాయి. అయితే భవిష్యత్తులో పెట్రోలు లేని పంపును చూడడం ఊహ కాదు, నిజంగా మారనుంది. పెట్రోలు, డీజిల్ ఆధిపత్యం క్రమంగా తగ్గిపోతుంది. కానీ అవి ఒక్క రోజులో అంతరించి పోవు. వాటి ప్రాముఖ్యత క్రమేపీ తగ్గుతుంది. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.